హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. రివ్యూ వచ్చేసరికి రోత్. ఈ మూవీ అనేది జియో స్టార్ స్ట్రీమింగ్ వచ్చింది అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. దీని రన్ టైం వచ్చేసరికి 2 hours ఉంటుంది. అండ్ మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇండెప్త్లో తెలుసుకుందాం. స్టోరీలింగ్ వచ్చేసి ఇద్దరు కాప్ కలిసి పెట్రోల్ నైట్ డ్యూటీ చేస్తుంటారు. ఆల్టర్నేట్గా చేస్తున్న టైంకి వాళ్ళు అంటే లైక్ తర్వాత ఏమేమి జరుగుతుంది అండ్ తర్వాత వాళ్ళు లైఫ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది స్టోరీ లైన్. ఇంట్రెస్టింగ్గా తీసుకున్న పాయింట్, బట్ ఎగ్జిక్యూషన్ అంతగానే మాకు అనిపించింది. ఎందుకు అంటే ఒక్కొక్క సీన్స్ అండ్ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ బట్టి వెళ్తూ ఉంటుంది. అలాగా పర్లేదు, ఓకే, స్టార్టింగ్ ఒక 20 minutes బాగానే ఉంటుంది, ఫ్లోలో వెళ్ళిపోతుంది కదా, ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ టచ్ చేస్తుంది కదా అనుకున్నా. కానీ చూస్తే అది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అని పట్టుకున్నట్టు ఎలబడినట్టు నాకు అనిపించింది. నాకైతే సరే ఫైనల్గా ఓకే, ఏదో ఒకటి తీసుకుంటూ పట్టుకుని ఎలబడతామని చూస్తుంటే అలాగే సాగదీస్తున్నారు తప్ప, కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టుకోవట్లేదు. నేను చూస్తున్నా అంటే లైక్ ఏదో ఒకటి సిచ్యువేషన్ తీసుకొని ఒక డ్రామా బిల్డ్ చేస్తారనుకున్నా, అండ్ ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఉంటుంది అనుకున్నా. బట్ చూస్తే అలా ఏం అనిపించలేదు నాకైతే. ఎందుకంటే ఒక క్రైమ్ డ్రామా తీసుకున్నప్పుడు అయితే చాలా ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తీసుకున్న కూడా సీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఒక ఏదైనా పర్పస్ మీద తీసుకున్నా బాగుండేది అండ్ ఎంగేజ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. బట్ ఆ విషయంలో అయితే ఇది ఫెయిల్ అయింది. అంత ఎంగేజింగ్ అయితే ఎక్కడ అనిపించదు. ఏదో సరిలే వెళ్ళిపోతుంది కదా అలా చూసేయడం తప్ప అంతగా మించలేదు. అంటే చాలా పర్పస్ ఉంటుండదు. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది కదా అలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇది ఒక స్టోరీ లైన్ తీసుకున్నా కానీ ఎగ్జిక్యూషన్ బాగుంటుంది అనుకున్న వేలా చూస్తుంటే ఇది అయితే అంతగా అనిపించలేదు. నేను అదర్ పార్ట్ ఆఫ్ చాలా కేసెస్ ఉంటాయి, అందులోనే ఒకటి కాకపోతే ఒకటి అని తీసుకుంటే అది కూడా ఏం ఫెయిల్ అవ్వదు. నేను ఫైనల్గా ఇంకేంటంటే పోలీసులే మళ్ళీ ఇన్వాల్వ్ చేసినట్టు అండ్ క్లైమేట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్లైమాక్స్ కూడా కొంచెం ఇంకా ఎంగేజ్ చేసినట్టుగా తీసుంటే బాగుండేది. ఆ తర్వాత పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది, ఆ పాయింట్ కూడా ఎంగేజ్ చేస్తే బాగుండి అనిపించింది. ఓకే, ఇదైతే నా రివ్యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.